రీసెంట్‌గా చైనాలో ఒక కోర్ట్ అక్కడ ఉండే కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక రూల్ పాస్ చేసింది. అదేంటంటే సో ఏఐ ఆటోమేషన్ చేస్తున్నాము కాబట్టి ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నాము అనేది అస్సలు వ్యాలిడ్ రీజన్ కాదు. సో ఈ రీజన్‌తో ఇక మీదట ఏ కంపెనీ కూడా ఎంప్లాయీస్‌ని ఫైర్ చేయకూడదు అనేది దాని యొక్క సారాంశం అన్నమాట. అసలు జరిగిన స్టోరీ ఏంటంటే చైనాలో ఒక టెక్ కంపెనీ సో వాళ్ళు ఏఐ ఆటోమేషన్ చేశారు. దానివల్ల ఒక ఎంప్లాయీకి వాళ్ళు ఏం చేశారంటే సో నీ యొక్క రోల్ మాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నీ రోల్ని లోవర్ రోల్కి మీకు మార్చేస్తూ ఉన్నాము. కాబట్టి నువ్వు లోవర్ రోల్లో పని చేయవలసి ఉంటుంది అండ్ నీ యొక్క శాలరీ కూడా 40% కట్ చేసి వస్తుంది, ఇక నుండి 40% తగ్గించి వస్తుంది అని చెప్పి ఆ ఎంప్లాయీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో వెంటనే ఆ ఎంప్లాయీ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో ఇంకా వెంటనే కంపెనీ ఏం చేసిందంటే అతన్ని ఫైర్ చేసింది. సో ఫైర్ చేయగానే వెంటనే అతను కోర్టుకి అప్రోచ్ అయ్యాడు. అవగానే కోర్టు అనేది ఏం చేసిందంటే సో ఏదైతే ఏఐ ఆటోమేషన్ పేరు చెప్పి కంపెనీ రీస్ట్రక్చరింగ్ అన్న పేరు చెప్పి ఏదైతే ఎంప్లాయీస్ని ఫైర్ చేసేస్తూ ఉన్నారో ఇది అస్సలు వ్యాలిడ్ రీజన్ కాదు. ఎవ్వరూ కూడా ఈ రీజన్తో ఎంప్లాయీస్ని ఫైర్ చేయకూడదు అని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది పాస్ చేసిందనమాట. ఏదైనా సరే ఇటువంటి రూల్స్ అన్నవి ప్రతి కంట్రీలో కూడా ఉండటం అన్నది చాలా అవసరము అని చెప్పి నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సో ఏదైనా సరే కంపెనీస్ అనేవి ఎంప్లాయీస్కి ఎప్పుడైతే ఒక టెక్నాలజీ వచ్చిందో ఆ టెక్నాలజీ మీద వాళ్ళైనా ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఒక టైం ఇచ్చి ఈ టైం లోపల ఈ స్కిల్ అన్నది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళొక రూల్ అయినా పాస్ చేసి సో అప్పుడు ఎవరైతే ఇంకా అప్ స్కిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా లేరో అప్పుడు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నా కూడా అదొక వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. అంతేగాని సో ఏమీ చెప్పకుండా మేము ఏఐ మీద ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి సో స్కిల్తో సంబంధం లేకుండా ఎంప్లాయీస్ని బయటికి పంపించేయడం ఖచ్చితంగా అన్ఫేర్ అని చెప్పి నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇటువంటి రూల్స్ అన్ని కంట్రీస్ కూడా తీసుకురావడం చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే సో అప్పుడు కంపెనీస్కి కూడా ఏదో ఒక రీజన్ పెట్టి ఎంప్లాయీని ఫైర్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఇది లీగల్లీ ప్రాబ్లమ్స్ తెస్తుంది అనేటటువంటి భయం వాళ్ళకి ఉన్నప్పుడే సో వాళ్ళు ఏది పడితే అది స్టెప్ తీసుకోకుండా ఆగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతమందిని ఫైర్ చేసిన తర్వాత ఇప్పుడేమోని సో ఏఐ మీద మేము అంత కాస్ట్ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము. సో మేము 1 ఇయర్కి వేసుకున్న బడ్జెట్ ఫస్ట్ 4 మంత్స్కే అయిపోతుంది. ఏఐ చాలా టూ ఎక్స్పెన్సివ్ దాన్ పేయింగ్ హ్యూమన్ ఎంప్లాయీస్ అని చెప్పి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇంకా రానున్న డేస్లో ఎలా ఉంటుంది అంటే క్లౌడ్ ఏఐ కంటే లోకల్ ఏఐకి ఎక్కువగా ఇంపార్టెన్స్ పెరిగిపోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లోకల్ లెవెల్లో ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవడం అనేది జరగవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా టికెటింగ్ తర్వాత ఈ కాస్ట్తో సంబంధం లేకుండా వాళ్ళు ఏఐ టూల్స్ని యూజ్ చేసే విధంగా కంపెనీస్ ఆలోచించవచ్చు. అయితే ఏంటంటే సో ప్రతి ఒక్కరూ ఏఐ టూల్స్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే సో ఇది ఇంకా పార్ట్ అయిపోయింది. సో ప్రొడక్టివిటీ పెంచుతోంది కాబట్టి ఎవరు దీన్ని యూజ్ చేయడం స్టాప్ చేయరు. కాకపోతే ఒకటి ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే సో ఈవెన్ ఏఐ కంపెనీస్ తాలూకా సీఈఓస్ కూడా చెప్తున్నది అదే. మా ఏఐ కంపెనీస్ని చూపిస్తూ ఈ టెక్ కంపెనీస్ అన్నీ కూడా అనవసరంగా మా మీద నిందని నెట్టేస్తూ వాళ్ళు ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ ఉన్నారు వాళ్ళ కాస్ట్ కటింగ్లో భాగంగా. సో అది కేవలం మా ఏఐ మాత్రమే కారణం కాదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఏదైనా ఎలా చూసుకున్నా సరే కంపెనీస్కి ఒక భయం అనేది కంపల్సరిగా ఉండాలి. ఏ ఎంప్లాయీని పడితే ఆ ఎంప్లాయీని వితౌట్ రీజన్ తీసేయడం అన్నది లీగల్లీ కరెక్ట్ కాదు అనే ఒక భయం ఉన్నప్పుడే ఖచ్చితంగా కంపెనీస్ అనేవి ఆలోచిస్తాయి. ఓకే, సో ఒక ఎంప్లాయీ అప్ స్కిల్ అవ్వట్లేదు, ఇంకా టెక్నాలజీ మారింది. సో ఈవెన్ 2-3 టైమ్స్ కంపెనీ అతనికి ఇన్ఫామ్ చేసిన వార్నింగ్స్ ఇస్తున్నా కూడా అతను అప్ స్కిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేడు అంటే అదొక డిఫరెంట్ రీజన్. అంతేగాని సో వితౌట్ ఎనీ రీజన్స్ వీళ్ళు ఏఐ మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వితౌట్ రీజన్స్ ఎప్పటి నుండో చేస్తున్న ఎంప్లాయీస్ని జస్ట్ ఒక మెయిల్తో వాళ్ళని రిమూవ్ చేసేయడం అన్నది అస్సలు ఫెయిర్ కాదు అని చెప్పి నా యొక్క ఒపీనియన్. ఓకే, సో మన ఫాలోవర్స్ అందరికీ కూడా నేను ఇస్తున్నటువంటి సజెషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఏఐ టూల్స్ నేర్చుకోండి, కానీ ప్యానిక్ అవ్వద్దు. కంపెనీస్ అనేవి ఆల్రెడీ వాళ్ళ సైడ్ నుండి సో ఏఐ టూల్స్ మీద ఇన్వెస్టింగ్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది.
కాకపోతే ఇంకా లోకల్ ఏఐ టూల్స్ ఎవరి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏఐ టూల్స్ యూజ్ చేయడం రావాల్సిందే. కాబట్టి ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోండి. మీ వర్క్లో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మీ ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలి అన్నది నేర్చుకోండి. ఇదైతే మ్యాండేటరీ, దీని నుండి ఎవరము తప్పించుకోలేము. ప్రతి కంట్రీలో కూడా ఇటువంటి రూల్స్ అనేవి రావాల్సిన అవసరం ఉంది. సో కేవలం ఎంప్లాయీని ఒక టెక్నాలజీ పేరు చూపించి ఫైర్ చేసేయడం అన్నది కరెక్ట్ కాదు. ఓకే, ఇది లీగల్లీ కరెక్ట్ కాదు అనేటటువంటి రూల్స్ రావాల్సిన అవసరం ఉంది. సో అది రావాలని ప్రతి ఒక్కరం బలంగా కోరుకుందాం. అట్ ద సేమ్ టైం మీరు మాత్రం ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోండి. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అనమాట. సో గిట్హబ్ కోపైలట్ కానీ, కర్సర్ ఏఐ కానీ, క్లాడ్ కోడ్ కానీ, సో వీటిని యూజ్ చేయడం అయితే మీరు నేర్చుకోండి. సో ఫ్యూచర్లో ఇవే టూల్స్ ఉంటాయి అని కాదు, కానీ ఏవైనా సరే ఇలాగే వర్క్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం వీటిని నేర్చుకుంటే చాలా ఈజీగా ఇంకొక టూల్ వచ్చినా కూడా దానికి కూడా స్విచ్ అవ్వగలుగుతాము. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంకా మన నుండి వెళ్ళనిది అనమాట, ఇంకా పర్మనెంట్గా ఉండిపోతుంది. కాబట్టి అది ఈ రూపంలో ఉండొచ్చు, ఇంకొక రూపంలో ఉండొచ్చు. బట్ మనం మాత్రం ఆ బేసిక్ స్కిల్ గెయిన్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మన జాబ్కి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అట్లీస్ట్ స్కిల్ లేదు అని చెప్పి ఎవరైతే కంపెనీస్ ఫైర్ చేసేస్తూ ఉంటారో ఆ కేసులో అయితే మనం ఖచ్చితంగా సేఫ్ అయిపోతామన్నమాట. సో సేఫ్ అనే కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడాను ఎవరైతే మంచి కోడింగ్ స్కిల్స్ ఉంటూ దానితో పాటు ఏఐ టూల్స్ యూజ్ చేయడం వస్తుందో వాళ్ళదే ఫ్యూచర్ అని చెప్పి ప్రతి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కూడా అదే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏఐ టూల్స్ అనేవి నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.